హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వెళ్ళకంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటిదంటే ఆదిలాబాద్ జిల్లా గురించి చెప్పబోతున్నాను. ఆదిలాబాద్ జిల్లా అనేది తెలంగాణలో ఉత్తర భాగంలో ఉన్న జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా అనేది ఒకటి. ఆదిలాబాద్ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆదిలాబాద్, మరొకటి వచ్చేసి ఊట్నూర్ రెవెన్యూ డివిజన్గా ఉన్నాయి. ఇక్కడ జిల్లా సరిహద్దు జిల్లా వచ్చేసి మూడు జిల్లాల సరిహద్దు ఉంటుంది. ఒకటి వచ్చేసి ఆసిఫాబాద్, 2 మంచిర్యాల, 3 నిర్మల్ జిల్లాలకి సరిహద్దు ఉంటుంది. ఈ జిల్లాకి ఇటు మహారాష్ట్రతోని బార్డర్ ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా మరాఠీ ప్రాంతంలో బాగా ఉంటారు. ఆదిలాబాద్ జిల్లా వాసులు ఎక్కువగా మహారాష్ట్ర ప్రాంతంలో నాందేడ్ ప్రాంతంకి వెళ్తారు. ఇక్కడ వచ్చేసి ఈ జిల్లాలో సుమారుగా ఎక్కువ మంది తెలుగు మరియు మరాఠా భాష మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి తెలంగాణలో అతి ముఖ్యమైన గిరిజన జాతర అయిన నాగోబా జాతర ఈ జిల్లాలోనే జరుగుతుందని చెప్పవచ్చు. ఈ జిల్లాలో ఎక్కువగా పెన్నా నదిలు ఎక్కువగా ప్రవహిస్తూ జరుగుతాయి. ఇక్కడ చెరోట బ్యారేజ్ కూడా ఉంటుంది. ఇది ఉమ్మడి ప్రాజెక్టు. ఆదిలాబాద్కు మహారాష్ట్రకును మన తెలంగాణకి ఉమ్మడి ప్రాజెక్టుగా చెప్పవచ్చు. ఈ జిల్లాలో రిమ్స్ మెడికల్ కాలేజ్ ఉంది. ఎందుకంటే చాలా ఫేమస్ అయిన కాలేజ్. ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ జిల్లాలకు ఎక్కువగా ఇటు మహారాష్ట్ర ప్రాంతానికి, నాందేడ్ ప్రాంతానికి ఇక్కడ ఏదైనా అవసరంగా అంటే నాందేడ్కి వెళ్తారు హైదరాబాద్ కంటే. మరి విషయం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆదిలాబాద్లోని రైల్వే స్టేషన్ ఉంది కదా, ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ అనేది ఇటు నాందేడ్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. అందుకే చాలా ఫేమస్. ఇక్కడ ఇంకొక డిమాండ్ ఏముందంటే ఆదిలాబాద్ టు సికింద్రాబాద్కి ఇప్పుడు వెళ్ళాలంటే ఆదిలాబాద్కి వెళ్ళి మహారాష్ట్ర మీదకి వెళ్ళి మన తెలంగాణకి వచ్చి రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి వెళ్తారు. కనుక ఇక్కడ డైరెక్ట్ అంటే ఆదిలాబాద్ నిర్మల్ ఆర్మూర్కి వెళ్ళే రైల్వే లైన్ చేయాలని ఇక్కడ ప్రజలు చాలా కోరుతున్నారు. ఎందుకంటే దీని ద్వారా షార్ట్ కట్ అవుతుంది రాష్ట్ర రాజధాని కానీ అంటున్నారు. అందుకే ఇది ఇంకా ఇది చేయాలని చాలా కాలంలో డిమాండ్ ఉంది. ఇది ఒకవేళ కంప్లీట్ అయితే ఆదిలాబాద్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి డైరెక్ట్గా వెళ్ళవచ్చు ఇక్కడి ప్రజలు. ఇంకొకటి ఇక్కడ ఎక్కువగా పంటలు పండించేది ఏంటంటే పత్తి మరి సోయాబీన్, కందులు ఎక్కువగా పండిస్తే జరుగుతుంది. ఈ జిల్లాలో చెప్పానంటే ఎక్కువగా ఫెసిలిటీస్ అనేటివి చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ గిరిజనులు కూడా ఎక్కువగానే ఉంటారు. అందుకే ఐటీడీఐ కాలేజ్ ఊట్నూరులో ఉన్నదని చెప్పవచ్చు. ఇక్కడ గిరిజనులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఐటీడీఐ కాలేజ్ కూడా ఉంది. ఈ ప్రాంతంలో ఎప్పుడు కానీ చాలా వరకు డెవలప్ యాక్టివిటీస్ అనేవి చాలా ఉన్నాయి. ఇక్కడ పత్తి, సోయా బీన్లు ఎక్కువగా పండించడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో అంటేనే మనకి తెలంగాణలో అతి అభివృద్ధి చెందని జిల్లాగా అని చెప్పవచ్చు. ఇక్కడ ఎక్కువగా రోడ్ కనెక్టివిటీస్ అనేవి ఎక్కువగా లేవు. ఇక్కడ పర్యాటక కేంద్రంగా వచ్చేసి ఒకటి కుంతాల జలపాతం అనేది ఉంటుంది. కుంతాల జలపాతం అనేది తెలంగాణలో అతి ముఖ్యమైన జలపాతంలో ఒకటి అని చెప్పవచ్చు. ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై జీవిస్తారు. ఇక్కడ ఎక్కువగా మంది మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది ప్రాంతం వాళ్ళు. మరొక విషయం ఏంటంటే ఈ జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ఒకటి వచ్చేసి ఆదిలాబాద్ పూర్తి ఈ జిల్లాలో ఉంది. మరియు వచ్చేసి బోధ్ నియోజకవర్గం, ఖానాపూర్ నియోజకవర్గంలోని ఊట్నూరు మండల్ ఈ జిల్లా పరిధిలోకి వస్తుంది చెప్పవచ్చు. మరి ఇక్కడ ఇది ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అని ఉంటుంది. అది ఎప్పుడూ ఏర్పడడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా కానీ పూర్వం ఎద్లాపురం అని ఉండేది. ఇది తెలంగాణలో అతి అభివృద్ధి చెందని జిల్లాలో ఒకటని చెప్పవచ్చు. ఆదిలాబాద్ అనేది ఇటు తెలంగాణకి ఎక్కువగా ప్రాంతాలకి ఎక్కువగా అనుభవం ఉంటుంది. ఎందుకంటే ఇది మహారాష్ట్రతో ఎక్కువ సంబంధాలు ఈ ప్రజలకు నివసిస్తూ జరుగుతుంది. ఏదైనా అవసరం ఉన్నా వీళ్ళు మహారాష్ట్ర ప్రాంతంలోని నాందేడ్కి వెళ్ళడం జరుగుతుంది హైదరాబాద్ కంటే. ఎందుకంటే నాందేడ్ అనేది ఆదిలాబాద్కి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఆదిలాబాద్ బస్ స్టాండ్లో ఇటు మహారాష్ట్రకి వెళ్ళే బస్సులు చాలా